అమెరికాలో వలసలకి వ్యతిరేక ఉద్యమం జరిగింది. బ్రిటన్‌లో వలసలకి వ్యతిరేక ఉద్యమం జరిగింది. అట్లాగే కెనడాలో జరిగింది. అలాగే ఆస్ట్రేలియాలో జరిగింది. ఫ్రాన్స్‌లో జరిగింది. గుర్తుంది గదా! నేనే వీడియోలతో సహా ప్రొజెక్ట్ చేశాను. ఆయా దేశాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయన్నది. ఐర్లాండ్‌తో సహా జరిగినాయి. ముస్లింల చొరబాట్లకు వ్యతిరేకంగా కూడా జరిగినాయి. పేట్రియాటిక్ ఉద్యమాలు జరిగినాయి. మన దేశంలో ఉన్న ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ అన్న దానికి మద్దతు ప్రకటించారా? వాళ్ళకి అనుకూలంగా వీడియోలు చేసి మీ ప్రజలందరికీ మేము మద్దతుగా ఉన్నామని చెప్పారా? మన దేశంలో ఉన్న నేతలు ఎవరైనా చెప్పారా? మన దేశంలోని ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైనా చెప్పారా? మేము మీకు మద్దతని? లేదు. బట్ వాళ్ళ దేశాల నుంచి మాత్రం మన దేశంలో జరిగినటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక నీట్ అంశం మీద ఉద్యమానికి మద్దతుగా దాన్నేదో జాతీయ పోరాటం కింద ప్రొజెక్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఒక కుట్ర జరుగుతోంది. డీప్ స్టేట్ కథ ఇట్లాగే ఉంటది. శ్రీలంకలో అట్లాగే చేశారు, నేపాల్ అట్లాగే చేశారు, బంగ్లాదేశ్‌లో అట్లాగే చేశారు. తర్వాత ఆ దేశాలు సంకనాగిపోయినాయి. ఇట్లాంటి ఉద్యమాలు, ఇట్లాంటి సపోర్ట్‌లు వీటిని నమ్ముకున్నటువంటి యువతరం చివరికి ఎటూ గాని నడి రోడ్డు మీద గానుగెద్దుల్లాగా బతుకుతున్నారక్కడ. అలాగే మనకిక్కడ గానుగెద్దుల్ని తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది.